శ్రీ సాయిరామ్ 1967 సంవత్సరం ఫిబ్రవరి నెల అనాతన సాధలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సత్యసాయి సూక్తులు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజున మనం సాయిరామ్. మానవుడు తాను ఆనంద స్వరూపి అయినను ఆనందము ఎక్కడో వెలుపల ఉన్నదని భ్రమించి పదార్థములందు ఎదుగుట అజ్ఞానం. అట్టి అజ్ఞానము చే మానవుడు పశువుగా మారి వివేకమును విషయానందములో బంధింపజేస్తూ తన సత్యమును తాను మర్చిపోతున్నాడు. అట్టి మరచిన తన సత్య స్వరూపములను తిరిగి సంపాదించుకొని సహజ ఆనందమును అనుభవించు మార్గమే సాధన మార్గమని చెప్పబడును. తర్వాత తెలుసుకున్నాం. మానవుని మానసిక సంకల్పములే ప్రకృతి యొక్క పదార్థములు. దాని యథార్థము ఆత్మతత్వమే. ఆత్మ సర్వవ్యాపి, ఆకాశము వంటిది. దానికి ఎప్పుడు ఎడబాటు లేదు. ఆకాశము ఎట్లు ఒకటిగా ఉండి అన్ని దేశముల వారికి ఎట్లు కనిపించుతున్నదో అట్లనే ఆత్మ కూడాను ఒకటిగానే ఉండి వివిధ దేశములను దేహములందు ఏకముగా కనిపించుతుంటును. కాన అంతరయందు ఆత్మ ఒకటని భావించి ఎవరిని ద్వేషించినను నిన్ను నీవు ద్వేషించినట్లా, ఎవరిని ప్రేమించినను నిన్ను నీవు ప్రేమించినట్లా భావించవలను. అది ఏ నిజ భక్తి, అది ఏ నిజ జ్ఞానము. తర్వాత సూక్తి తెలుసుకున్నాం. మాయను ఉపాధిగా ధరించిన వాడు బంధరహితుడు మాధవుడు. మాయను నిజమని తలంచిన వాడు బద్ధుడు. మానవుడు సాధనల ద్వారా మానవుడు కూడా మాయను అసత్యమని అనిత్యమని తెలుసుకొనగలడు. అప్పుడు ఆయన పరమాత్మ స్థితిని పొందవచ్చును. ఎట్లాగంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. పరమాత్మ తత్వమును తెలుసుకున్నవాడు పరమాత్ముడే అవుతాడు. ఈ పరమాత్మ ప్రాప్తి మానవునికే సాధ్యము. సంస్కారము వల్ల కొండలోని రాయి ఎట్లా గుడిలోని విగ్రహమై పూజార్హమవుతుందో అట్లాగే పశు సమానమైనటువంటి మానవుడు సాధన అనేటువంటి సంస్కారం వల్ల పశుపతిగా మారును. భక్తి లోపల 2 విధములు ఉన్నాయి. సహజ భక్తి, విశేష భక్తి అని. సహజ భక్తి లేక సామాన్య భక్తి అంటే పూజలు, వ్రతములు, క్షేత్రయాత్రలు, తీర్థస్నానములు మొదలైన వాటిని శ్రద్ధగా చేయటం. ఇవన్నీ కూడా సత్ప్రవర్తనలు, కానీ దానికన్నా ఎక్కువ ఫలితం ఇవ్వవు. విశేష భక్తి అంటే చిత్తశుద్ధి, సత్శీలము, ఆచరణ, విచారణ. వీటితో చేరినటువంటి భగవదారాధన, సేవ, చింతన మొదలైనవి. మిత భాష, మంచి చూపు, సత్కథాశ్రవణ, పవిత్ర కర్మ, పవిత్ర భావం ఇవి విశేష భక్తి లేక పరాభక్తి యొక్క లక్షణములు. ఒకే క్లాసులోని సంవత్సరాలు చదివితే పిల్లలకు ఎంత అవమానమో, సంవత్సరాల కొద్దీ సామాన్య భక్తిలోనే మునిగి ఉండి విశేష భక్తిని సంపాదించకపోతే వ్యక్తికి అవమానమే. వ్యక్తి అంటే తనలోని దివ్యత్వమును వ్యక్తపరిచేవాడు అనేదే అర్థము. చక్రవర్తి అనే పేరుకు తగినటువంటి కిరీటాన్ని పెట్టుకొని సింహాసనంలో కూర్చుంటే చాలదు. శత్రువులను జయించి విజయ పతాకం ఎగరవేయాలి, లేక వారికి ఓడిపోతే పెద్ద అవమానము. అట్లాగే హృదయ సామ్రాజ్యమునకు చక్రవర్తి అనే అనుగ్రహ పట్టాభిషేకం చేసుకోవాలంటే అరిషడ్వార్గాలైనటువంటి 6 శత్రువులను ఓడించి ఆత్మజ్ఞానం అనేటువంటి విజయ పతాకాన్ని ఎగరవేయాలి. సరైన పాత్రలు కాని వాళ్ళు నవరత్న కిరీటములోనివి రత్నాలు కావు, అవి రాళ్ళు. తర్వాత తెలుసుకున్నాం. ఎన్ని యోగములందైనను ఎన్ని మత సిద్ధాంతములందైనను అంతర్వాహినిగా ప్రవహించేటువంటి ప్రేమవాహినియే భక్తి. భక్తి లేని జీవితము శ్వాసము లేనటువంటి దేహము వంటిది. భగవదనురక్తి ప్రతి మానవునకు ప్రధాన శక్తి. ఆ శక్తి మానవుని యందు పూర్ణముగా వ్యాపించినప్పుడే లౌకిక ఆముష్మిక ప్రయోజనమును సంపూర్తిగా అర్థము చేసుకునగలడు. మానవత్వము ఈ శక్తి వలనే పూర్ణత్వము ధరించును. లేకున్నా పశు పక్షి మృగాదుల వలె మానవత్వము వ్యర్థమైపోతుంది. సార్థకము చేసుకున్నట్టే ప్రధాన లక్ష్యముగా భావించి ఆచరించు జీవుడు దేవునిలో చేరుటకు దారి పెట్టిన వాడవుతాడు. సాయిరామ్. సమాప్తం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్.
ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.